సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు ఆ మహిషాసురుడు మహాలక్ష్మి అంటే మహాదేవిల సంవాదం గురించి తెలుసుకుందాము. మహిషుడు బయలుదేరబోతూ క్షణకాలం ఆలోచించాడు. ఈ కొమ్ములు ఈ ముఖంతో ఇలా వెడితే ఆ బాలామణి చూడగానే విమనస్క అవుతుంది. స్త్రీలను ముందుగా ఆకర్షించేది రూపం, అటుపైని చాతుర్యం. అంచేత సుందర మానవాకారంతో వెడతాను. చూడగానే ప్రేమిస్తుంది. నాకు ఆ రూపమే సుఖంగా ఉంటుంది. ఇంకా ఏ రూపమైనా ఏదో ఇరుకుగా ఇబ్బందిగానే ఉంటుంది అని ఆలోచించి సర్వాలంకార శోభితుడై సర్వాయుధధారి అయి దివ్యాంబరాలను ధరించి మరో మన్మధుడా అనిపించేలా రూపం మార్చుకుని బయలుదేరాడు. కేయూర రత్నహారాలను సవరించుకుంటూ రథం అధిరోహించి కూర్చున్నాడు. రాక్షస సైన్యం మొత్తం మూల బలంతో సహా అతడి వెంట కదిలి వెళ్ళింది. మహాదేవి అల్లంత దూరంలో అతడిని చూసింది. మానవ రూపంలో వచ్చిన దానవనాథుడిగా గుర్తించింది. దిక్కులు పిక్కటిల్లేలాగా శంఖం పూరించింది. ఆ ధ్వనికి దేవ దానవ మానవాదులు అందరూ విస్మయం చెందారు. కానీ మహిషాసురుడు మాత్రం బెదరలేదు. నిబ్బరంగా రథం నడుపుకుంటూ దేవి సమీపానికి వచ్చాడు. నవ్వులు ఒలకబోస్తూ సంభాషణకు దిగాడు. దేవి, ఈ సంసార చక్రంలో ఆడది గాని మగవాడు గాని ఎప్పుడూ సుఖమే కోరుకుంటారు. సుఖమనేది కలయికలోనే కలుగుతుంది. ఒంటరిగా ఉంటే ఎవరికీ ఏ సుఖమూ లేదు. కలయికలు బహువిధాలు. వాటి గురించి నాకు తెలిసింది చెబుతాను, ఆలకించు. స్వభావ సిద్ధమైన సంయోగాలు, ప్రీతి హేతుకమైన సంయోగాలు అని స్థూలంగా కలయికలు రెండు విధాలు. వీటిలో ముందుగా ప్రీతి హేతుకాలను చెబుతున్నాను, గ్రహించు. తల్లిదండ్రులకు బిడ్డలతో కలయిక ఉత్తమోత్తమం, అత్యంత ప్రీతిదాయకం, ఆనందదాయకం. తోబుట్టువులు కలుసుకోవడంలో ఉండే ఆనందం దాని తర్వాతది కనుక మధ్యమం. ఉత్తమ సుఖాన్ని ఇస్తుంది కనుక ఉత్తమమని, తక్కువ ఆనందాన్ని ఇస్తుంది కనుక మధ్యమమని విభాగం. విభిన్న మనస్తత్వాలు కలిగి విభిన్న వ్యావృత్తులు కలిగి ఏదో ఎక్కడో ప్రసంగవశాత్తు కలిసి విడిపోయేవారు పొందే ఆనందం కనిష్టం. ఇక స్వాభావిక సుఖాలలో అత్యుత్తమమైనది సవయస్కులైన సుందరుల సమాగమమే. ఇది అత్యుత్తమ సుఖం ఇస్తుంది కనుక దీన్ని అత్యుత్తమ సంయోగం అంటున్నాను. చాతుర్యం, రూపం, వేషం, వయస్సు, కులశీలాలు, గుణాలు ఇత్యాదుల వల్ల స్త్రీ పురుషులకు పరస్పరం ఆనంద సముత్కర్ష కలుగుతుంది. అందుచేత ఓ చారులోచన, మహావీరుడైన నన్ను వరించావంటే అత్యుత్తమ సౌఖ్యాలను పొందుతావు, ఆనందిస్తావు. నేను నానావిధ రూపాలను స్వేచ్ఛగా ధరించగలను. ఇంద్రాది దేవతలను రణరంగంలో మట్టి కరిపించాను. నాకున్న ధన సంపద గాని రత్నరాశులు గాని మరెక్కడా చూడలేవు. వాటినన్నింటినీ హాయిగా అనుభవించు. నీ ఇష్టం వచ్చిన వారికి దానం చెయ్యి. సుందరి, నువ్వు నా పట్ల మహిషివి, నేను నీ దాసుణ్ణి. ఈ క్షణం నుంచే నీ ఆజ్ఞలను శిరసావహిస్తాను. అవును, నువ్వు అన్నట్టు దేవతలతో శత్రుత్వం పూర్తిగా వదులుకుంటాను. సంశయించకు, నా మాట నమ్ము. నీకు ఏది సుఖమో ఏది ఆనందదాయకమో అదే చేస్తాను. విశాలాక్షి, నీ కను సన్నలలో మెలుగుతాను. నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఓ కలభాషిణి, నీ సౌందర్యానికి సమ్మోహితుణ్ణి అయ్యాను. నా మనస్సు నీకు లొంగిపోయింది. ఆతురుడనై నిన్ను శరణు వేడుతున్నాను. కామ బాణ పీడితుడనై ప్రసన్నుడిగా నీ సన్నిధికి వచ్చాను. రంభోరు, నన్ను దయచూడు, నన్ను కాపాడు. శరణాగత రక్షణం ధర్మాల్లోకెల్లా ఉత్తమోత్తమ ధర్మం కదా. ఓ కృసోదరి, ఓ అసితాపాంగి అంటే కాటుక చూపులు, నీ వాణ్ణి, నీ సేవకుణ్ణి. నా ప్రాణాల మీద ఒట్టు, మాట తప్పను. ఆయుధాలు అన్నీ వదిలేసి నీ పాదాలకు మొక్కుతున్నాను. ఓ తవ్వంగి, దయచూడు. మన్మథుడి బాణాల తాకిడికి తట్టుకోలేకపోతున్నాను. సౌందర్య వరమావధి, నా జన్మలో ఇంతవరకు దైన్యమంటే ఏమిటో ఎరగను. బ్రహ్మాదులను కూడా నేను దేనికి వేడుకోలేదు. నా చరిత్ర ఏమిటో, రణరంగంలో నా కథ ఏమిటో వారు ఎరుగుదురు. అలాంటి నేను
ఇప్పుడు నీకు దాసుణ్ణి అయ్యాను. కాళ్లా వేళ్లా పడి బతిమాలుతున్నాను. భామిని, ఒక్కసారి నా ముఖం చూడు, అనుగ్రహించు. ఇలా మహిషాసురుడు ఏదో మైకం కమ్మినవాడిలా కామాతురుడై పలవరిస్తున్నాడు. మహాదేవి బిగ్గరగా నవ్వింది. పరిహసిస్తూ బదులు పలికింది. అనునయంగా మాట్లాడింది. దైత్య, పరమపురుషుణ్ణి తప్ప నేనెవరినీ వాంఛించను. అతడి ఇచ్ఛను నేను. సకల జగత్తును సృష్టిస్తూ ఉంటాను. ఆ విశ్వాత్మకుడు నన్ను సంరక్షిస్తూ ఉంటాడు. అతడు పురుషుడు, నేను ప్రకృతిని. అతడి సాన్నిధ్యం వల్లనే నాలో చైతన్యం శాశ్వతంగా నిలుస్తుంది. స్వతసిద్ధంగా నేను జడాన్ని. అయస్కాంతం ఇనుములో కదలిక తెచ్చినట్టు ఎప్పుడూ నన్ను చైతన్యపరిచేది అతడి సాన్నిధ్యమే. శరీర సుఖాల పట్ల నాకు ఏనాడూ కోరిక లేదు, ఉండదు. ప్రహస్య సస్మితం వాక్యము వాచవరవర్ణిని. నాహం పురుషమిచ్ఛామి పరమం పురుషం వినా. తస్య చేచ్ఛాస్మ్యహం దైత్యా సృజామి సకలం జగత్. సమాం పశ్యతి విశ్వాత్మా తస్యాహం ప్రకృతి శివా. తత్సాన్నిధ్యవసాదేవా చైతన్యం మయి శాశ్వతం. జడాహం తస్య సంయోగాత్ ప్రభవామి సచేతనా. అయస్కాంతస్య సాన్నిధ్యాత్ అయసశ్చేతనా యథా. న గ్రామ్య సుఖవాంఛా మే కదాచిదపి జాయతే. ఇవి ఏమీ ఎరగని మహామూర్ఖుడివి నువ్వు. నన్నొక మామూలు మహిళగా భావించి సంగమం వాంఛిస్తున్నావు. వెర్రివాడా, అసలు మహిళ అంటేనే పురుషుడికి శృంఖల. ఇనుప సంకెళ్లనైనా విడిపించుకోవచ్చు గాని మహిళాబద్ధుడికి మాత్రం మోక్షం లేదు. అయినా మూత్రాగారాన్ని సేవించడానికి ఎందుకు ఇంతగా వెంపర్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఎంత మందమతివి. శమం అలవరుచుకో అంటే ఇంద్రియ నిగ్రహం. శమం వల్లనే శాంతి సుఖమును. నారీ సంగం సుఖప్రదం కాదు, మహా దుఃఖదాయకం. గుర్తించు, మోహం వదిలించుకో. అసురా, దేవతలతో వైరం విడిచిపెట్టి పాతాళానికి పారిపో. నీకు జీవించాలనే కోరిక ఉంటే ఇదొక్కటే మార్గం. లేదంటే ధనుస్సు ఎక్కుపెట్టు. నేను బలీయసిని. నిలిచి యుద్ధం చెయ్యి. దేవతలు అందరూ కలిసి నన్ను పంపించారు. కేవలం నిన్ను సంహరించడానికే వచ్చాను. ఇది సత్యం. నీ మాటల్లో కనిపించిన సౌహృదానికి సంతోషించి నీకు ఈ అవకాశం ఇస్తున్నాను. పాతాళానికి పోయి ప్రాణాలు దక్కించుకో. అక్కడ ప్రహ్లాదాదులతో కలిసి యథేచ్ఛగా జీవించు. 7 మాటలు పలికితే చాలు. సజ్జనులు దాన్ని మైత్రిగా భావిస్తారట. అందుకని నిన్ను విడిచిపోయబెడుతున్నాను. బతకాలనుకుంటే పాతాళానికి పారిపో. చావాలనుకుంటే సుఖంగా యుద్ధం చేయి. నిన్ను సంహరించి తీరుతాను. ఇందులో ఏ సందేహమూ లేదు అంటూ అమ్మవారు ఇంతగా చెప్పినా మహిషాసురుడిలో మార్పు లేదు. కామమోహితుడు. కన్నుగానక వాక్చాతుర్యం వెలగబెడుతున్నాడు. పద్మముఖి, నవయవ్వనంలో ఉన్నావు. సర్వాంగాలలోనూ సౌందర్యం ఉట్టిపడుతోంది. పువ్వు సోకినా కందిపోతావేమో అన్నంత కోమలంగా ఉన్నావు. నిన్ను సంహరించాలంటే నాకు చేతులు రావడం లేదు. ఏదో తెలియని భయంగా బెంగగా ఉంది. లోకపాలకులను జయించాను, ఇంద్రుణ్ణి జయించాను, హరిహరులను జయించాను. నాకు నీతో యుద్ధమా? పద్మాక్షి, ఎందుకిలా నన్ను ఇబ్బంది పెడతావు? వద్దుగాని నేను నచ్చితే వివాహం చేసుకో. లేదంటావా వెళ్ళిపో. ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి వెళ్ళిపో. అంతే. నిన్ను నేను పరిమార్చను. ఎందుకంటే నీ మీద స్నేహం పెంచుకున్నాను కనుక. హితం చెప్పాను, శుభం పలికాను. వెళ్ళిపో, హాయిగా వెళ్ళిపో. నీలాంటి అందగత్తెను సంహరిస్తే కడకు నాకు మిగిలేతేమిటి? అదేమైనా కీర్తికరమా, శోభాకరమా? మహిషాసురుడంతటి వాడు మహావీరుడు ఒక మహిళామణిని సంహరించాడు అనే అపకీర్తి నాకు వద్దు. పైగా స్త్రీహత్య, బాలహత్య, బ్రహ్మహత్యలు మహాపాతకాలు, ప్రాయశ్చిత్తం లేని మహాపాపాలు నాకు వద్దు. చంద్రాస్య, నిన్ను ఈ క్షణంలో ఇంటికి తీసుకుపోగలను. కానీ అలా చేయడం నాకు ఇష్టం లేదు. బలాత్కారంలో సుఖం లేదు. అందుకనే ఇంతగా చెబుతున్నాను. వినయంగా పలుకుతున్నాను, ప్రాధేయపడుతున్నాను. అళిని లాలక, స్త్రీ లేనిదే పురుషుడికి సుఖం లేదు. పురుషుడు లేనిదే స్త్రీకి సుఖం లేదు. ఇద్దరూ కలిస్తే సుఖానుభవం, విడిపోతే దుఃఖానుభవం. నువ్వు అందగత్తెవు, యవ్వనంలో ఉన్నావు, సర్వాలంకార శోభితవై ఉన్నావు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒక్క చాతుర్యమే లేకపోయింది. అందుకే నన్ను వద్దంటున్నావు.
భోగాలకు దూరంగా ఉండాలని, సుఖాలను అనుభవించకూడదని నీకు ఎవడు ఉపదేశించాడో గాని గొప్పగా మోసం చేశాడు. వాడు నీ ప్రథమ శత్రువు. ఇప్పటికైనా తెలుసుకో, కళ్ళు తెరు. అనవసరమైన పట్టుదలలు విడిచిపెట్టి, సుందరి, ఇకనైనా సుఖపడు. నన్ను వివాహం చేసుకో. అది నీకు సుఖం, నాకు సుఖం. విష్ణుమూర్తితో లక్ష్మీదేవి, చతుర్ముఖుడితో సరస్వతీదేవి, రుద్రుడితో పార్వతీదేవి, ఇంద్రుడితో శచీదేవి ఎలా సుఖపడుతున్నారో చూడు. పతి లేనిదే ఏ పడతికి సుఖం లేదు. ఈ మాత్రం తెలుసుకోలేకపోతున్నావు. అవును, ఇంతకీ మన్మధుడు ఏమైనట్టు? 5 బాణాలు ఉన్నాయి కదా వాడికి. వాటితో సున్నితంగానైనా కొట్టి నిన్ను బాధించడం లేదా? మందమతి, మర్చిపోయాడు కాబోలు. లేదంటే నాలాగానే వాడు నీ పట్ల దయామయుడయ్యాడా? అబలవు కదా అని నిన్ను విడిచిపెట్టి నాతో గట్టిగా వైరం పెట్టుకుని ఆ దుష్టుడు అన్ని బాణాలు నా మీదకే వేసినట్టున్నాడు. అది కాకపోతే నా శత్రువులైన దేవతలు అతణ్ణి నీ మీద బాణాలు వేయకుండా వారించారో. ఇది నీకు ప్రస్తుతం బాగానే ఉంటుంది. ఆనక పశ్చాత్తాపపడతావు. దేవతలు సుఖ విద్వాంసులని త్వరలోనే గ్రహిస్తావు. అప్పుడు అయ్యో, మహిషాసురుణ్ణి తిరస్కరించానే అని బాధపడతావు. వెనకటికి మండోదరి ఇలాగే చేసింది. అనుకూలుడైన పతిని విడిచిపెట్టి తర్వాత ఒక శఠుణ్ణి పెళ్లాడి ఏ సుఖానికి నోచుకోక కామార్తయ్యై పరితపించింది. తలోదరి, నువ్వు అలాగే అయిపోతావేమో అని నా భయం అంటూ మహిషుడు చెప్పిన మందోదరి వృత్తాంతం గురించి తెలుసుకుందామండి. మహిషాసురుడి మాటలు అసహ్యంగా ఉన్నా జగదంబిక దయతలచి వింటోంది. ఎక్కడో ఒకచోట ఆగుతాడు కదా, సమాధానం చెబుదామని ఎదురుచూస్తోంది. ఈ మందోదరి ప్రస్తావనతో కుతూహలంగా ప్రశ్నించింది. దానవా, ఎవరి మందోదరి? ఏ రాజును విడిచిపెట్టింది? ఏ శఠుణ్ణి వివాహం ఆడింది? ఎలాంటి దుఃఖాలు పొందింది? కొంచెం విస్తరంగా చెప్పు, విందాం అంది. మహిషాసురుడు ఉత్సాహంగా అందుకున్నాడు. తన్వి, ఈ భూగోళం మీద సింహళం అనే దేశం ఒకటి ఉంది. చాలా ప్రసిద్ధం. పెద్ద పెద్ద చెట్లు చేమలతో అందంగా ఉంటుంది. ధన ధాన్య సమృద్ధి కలిగిన దేశం. చంద్రసేనుడని ఒక ధర్మపరాయణుడు దానికి ప్రభువు. న్యాయం తప్పకుండా పాలిస్తున్నాడు. శాంతచిత్తుడు, సత్యవాది, మృదు స్వభావుడు, మహాసూరుడు, నీతి సముద్రుడు, ఓరిమి కూరిమి కలవాడు, ధర్మశాస్త్రాలన్నీ చదివినవాడు. ధనుర్వేదంలో అంతటి వాడు లేడంటే అతిశయోక్తి కాదు. అతడి భార్య పేరు గుణవతి. పేరుకు తగ్గ మనిషి, సౌందర్య సౌశీల్యాలకు నిధి, సదాచారపరాయణ, పతిభక్తికి పెట్టింది పేరు. సర్వలక్షణ సంయుక్త. వీరికి ప్రథమ సంతానంగా ఆడపిల్ల జన్మించింది. ఇద్దరు సంతోషించారు. మందోదరి అని పేరు పెట్టారు. మందోదరి చంద్రకళలాగా దినదిన ప్రవర్ధమానయ్యి 10వ ఏడు వచ్చేసరికి అందరి మనస్సులను కలిచివేసే సౌందర్యంతో కన్యకామణి అగింది. తండ్రి చంద్రసేనుడు వరాన్వేషణ తత్పరుడు అయ్యాడు. మద్ర దేశాధిపతి సుధన్వుడి కొడుకు కంబుగ్రీవుడని నవయువకుడు ఉన్నాడు. అందంలో, తెలివితేటల్లో, బాహుబలంలో, పరాక్రమంలో, సంపదలో అన్నింటా సరితూగే సంబంధమని బ్రాహ్మణులు విన్నవించారు. మందోదరికి అన్ని విధాలా తగినవాడని, యోగ్యుడని మనవి చేశారు. చంద్రసేనుడు పట్టమహిషి గుణవతితో ఆలోచించాడు. కంబుగ్రీవుడికి ఇచ్చి మందోదరి వివాహం చేద్దామన్నాడు. ఒకసారి అమ్మాయి అభిప్రాయం కనుక్కుని వస్తాను ఉండండి అంటూ గుణవతి లోపలికి వెళ్ళింది. మందోదరికి విషయం చెప్పింది. తల్లి మాట వింటూనే కన్యామణి కస్సుమంది. నేను ఎవడినీ పెళ్లాడను. నాకు వివాహం వద్దు. దానిమీద నాకు ఇచ్చలేదు. కౌమార వ్రతం స్వీకరించి ఇలా కన్యగానే కాలం గడిపేస్తాను. స్వతంత్రంగా జీవిస్తాను. తీవ్రంగా తపస్సు చేసుకుంటాను అన్నది. అమ్మా, సంసారం ఒక మహాసాగరం. పరతంత్రపు బ్రతుకు. పరతంత్రతకు మించిన దుఃఖం లేదు. స్వతంత్రతకు మించిన సుఖం లేదు. నిజానికి స్వాతంత్రమే మోక్షమని శాస్త్ర కోవిదులు చెబుతున్నారు. అందుచేత సంసార బంధాలలో తగులుకోవడం నాకు సుతరాము ఇష్టం లేదు. పెళ్ళి వద్దు, గిళ్ళి వద్దు, పతి వద్దు, గితి వద్దు. నన్నిలా ఉండనివ్వండి. స్వతంత్రంగా బతకనివ్వండి. వివాహ సమయంలో అగ్ని సన్నిధిని ప్రమాణం చెయ్యాలి. భర్తకు అణిగి మణిగి ఉంటానని, అడుగుజాడల్లో నడుస్తానని, అత్తవారింట అందరికీ దాసినై సేవ చేస్తానని మాట ఇవ్వాలి. ఇవి నాకు నచ్చవు. ఒకడి చెప్పు చేతల్లో ఉండటం. అతడు మగడే కావచ్చుగాక. దుఃఖాలలోకెల్లా మహాదుఃఖం
కర్మకాలి ఆ మగడు ఎప్పుడైనా మరొకతను తెచ్చిపెడితే ఇక ఆ సవతి పోరు ఎంత దుఃఖమో వర్ణనాతీతం. ఈర్ష్యలు, అసూయలు పుట్టుకు వస్తాయి. పరస్పరం అవిశ్వాసాలు, అనుమానాలు, అనుక్షణం చీదరింపులు, దెప్పిపొడుపులు. అబ్బబ్బా, ఊహించడానికే భయంకరం. అది సంసారం కాదు, ఘోర నరకం. నరకమైనా కొంత నయమేమో. ఇవి పైకి కనిపించని కష్టాలు, వినిపించని దుఃఖాలు. అమ్మా, సంసారంలో సుఖం ఎక్కడా? అందులో ఆడదానికి. స్త్రీలు స్వభావ సిద్ధంగానే పరతంత్రలు. తీయటి కలలు కంటూ కూర్చోవడమే తప్ప స్వప్నం లాంటి సంసారంలో విశేషించి మన ఆడవారికి సుఖం ఏమిటి, సౌఖ్యం ఏమిటి? సంసారే క్వ సుఖం మాతర్నారీణం చ విశేషతః స్వభావాత్ సర్వతంత్రాణాం సంసారే స్వప్నధర్మిణి. జనని, పూర్వకాలంలో ఉత్తానపాదుడి కుమారుడు ధ్రువానుజుడనే రాజు సకల ధర్మజ్ఞుడయ్యుండి పతివ్రత, పతిభక్తి పరాయణైన భార్యను ఏ అపరాధము లేకుండానే విడిచిపెట్టేశాడు. ఇంకా ఇలాంటి వృత్తాంతాలు ఎన్నో ఉన్నాయి. పతి పరిత్యక్తకు జీవితం ఎంత దుర్భరమో ఆలోచించు. కాలయోగం బాగోక కట్టుకున్నవాడు కాస్త హరిమంటే ఆడదాని బ్రతుకు ఏం కావాలి? వైధవ్యాన్ని మించిన నరకం ఉంటుందా? భర్త ఊళ్ళో లేకపోతేనే భార్యకు ఇంటిలో రోజు గడవదే, ఇక శాశ్వతంగా దూరమైతే చెప్పాలా? మదరతాపమని, పతి సమాగమంలో సుఖమని. ఏమిటో ఇవన్నీ నిజంగా సుఖాలేనంటావా? నాకైతే ఇవన్నీ కలలు కలలు అనిపిస్తున్నాయి. అంచేత నేను ఎప్పటికీ వివాహం చేసుకోను. ఇది నా నిశ్చయం. మదనాగ్నివిదగ్ధాయాః కిం సుఖం పతి సంగజం తస్మాత్ పతిర్న కర్తవ్యః సర్వథేతి మతిర్మమ. ఇలా మందోదరి తల్లి గుణవతితో చెప్పింది. మందోదరి మాటలు విన్న గుణవతి ఆశ్చర్యపోయింది. నా కన్న కూతురేనా ఈ మాట్లాడుతున్నది అని విస్తుపోయింది. అయినా వాదించలేగా మౌనంగా వెళ్ళి భర్తకు తెలియచేసింది. అమ్మాయి వివాహం చేసుకోనంటోంది, కౌమార వ్రతం ఆచరిస్తానంటోంది, సంసారం అంటే అసహ్యంట అని సారాంశం చెప్పింది. చంద్రసేనుడు ఒక నిట్టూర్పు విడిచి సరే అయితే అన్నాడు. వివాహ ప్రయత్నాలు విరమించుకున్నాడు. మందోదరి కన్నవారి ఇంటిలోనే సురక్షితంగా కాలం గడుపుతోంది. కామోద్దీపకమైన యవ్వనం ఆమె శరీరం మీద, మనస్సు మీద దాడి చేస్తోంది. చెలికత్తెలు వివాహం చేసుకోమని పదే పదే ప్రోత్సహిస్తున్నారు. కానీ మందోదరి ససేమిరా అంటోంది, వేదాంతం చెబుతోంది, వాళ్ల నోళ్లు మూయిస్తోంది. ఒక రోజున అందంగా అలంకరించుకుని చెలికత్తెలతో కలిసి వనవిహారానికి వెళ్ళింది. కుసుమించిన పొదరిళ్లలో విహరిస్తూ తుమ్మెదల ఝంకారాలు, కోకిలల కలకూచితాలు వింటూ ప్రకృతి రామణీయకానికి పరవశించిపోతూ ఏరి ఏరి ఎగిరి ఎగిరి అందమైన పువ్వులను కోస్తోంది. చెలికత్తెలతో ఆడుతూ పాడుతూ వినోదిస్తోంది. దైవవశాత్తు కోసలాధిపతి వీరసేనుడు అదే సమయానికి అటువైపు వచ్చాడు. ఒక్కడే వచ్చాడు. రథం మీద వచ్చాడు. కూడా సూతుడు కాక మరొక్క సేవకుడు మాత్రం ఉన్నాడు. మిగతా సేవకులు, సైనికులు వెనకాల నెమ్మదిగా వస్తున్నట్టున్నారు. వీరసేనుడి రాకను అల్లంత దూరంలోనే గమనించిన చెలికత్తె పరుగు పరుగున మందోదరి దగ్గరికి వెళ్ళి విన్నవించింది. రాకుమారి, ఎవరో రాకుమారుడు రథం మీద ఇటే వస్తున్నాడు. చాలా అందంగా ఉన్నాడు. మహావీరుడిలా ఉన్నాడు. మరో మన్మధుడిలా ఉన్నాడు. నీ అదృష్టం బాగుండి ఇటే వస్తున్నాడు అని ఆయాసపడుతూ గబగబా విన్నవించింది. అంతలోకి వీరసేనుడు అక్కడికి రానే వచ్చాడు. మందోదరిని చూసి ఆ సౌందర్యానికి ఆశ్చర్యపోయాడు. ముగ్ధుడయ్యాడు. రథం దిగాడు. పరిచారికని పిలిచి అడిగాడు, బాలా, ఈ విశాలాక్షి ఎవరు? ఏ మహారాజు కూతురు? వనవిహారానికి వచ్చారా? అంటూ ప్రశ్నలు పరిచారికకు, చూపులు మందోదరికి. వీరసేనుడు అడిగాడు. పరిచారిక చిరునవ్వులు చిందిస్తూ పలికింది, మహావీర, ముందు నువ్వెవరో చెప్పు. ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. బాలామణి, ఈ భూగోళం మీద కోసల దేశమని ఒక సుందర సామ్రాజ్యం ఉంది. విన్నావా ఎప్పుడైనా? దాని పరిపాలకుణ్ణి నేను. వీరసేనుడు నా పేరు. చతుర్విధ మహాసైన్యం వెనకాల వస్తోంది. ఈ మహారణ్యంలో దారి తప్పి నేను ఇటు వచ్చాను అన్నాడు. వీరసేన మహారాజా, ఈ సుందరాంగి పేరు మందోదరి. సింహళ దేశాధీశుడు చంద్రసేన మహారాజు గారి ఏకైక పుత్రి, గారాల బిడ్డ. మేమంతా సైరంధ్రం వన విహారానికి వచ్చామన్నది. సైరంధ్రి,
నువ్వు మంచి నేర్పరిలా కనిపిస్తున్నావు. మాటకారివి. మీ రాకుమారితో చెప్పు. కకుత్స్థ వంశజుడు కోసలాధీశుడు అయిన ఈ వీరసేనుణ్ణి గాంధర్వ పద్ధతిలో పరిణయమాడి పతిగా స్వీకరించమని. నాకింతవరకు వివాహం కాలేదు. భార్య అంటూ ఎవరూ లేరు. ఉత్తమ వంశంలో పుట్టిన అందగత్తె కోసం ఎదురు చూస్తున్నాను. మీ రాకుమారి నా మనస్సుకు నచ్చింది. బహుశా నేను మందోదరికి నచ్చే ఉంటాను. గాంధర్వ వివాహం ఇష్టం లేకపోతే చంద్రసేన మహారాజునే అడుగుతాను. కన్యాదానం చేస్తాడు. ఏదైనా ఒకటి మాత్రం నిజం. నేను మీ రాకుమారికి అన్ని విధాలా అనుకూల భర్తను అవుతాను. ఇది నిస్సంశయం అన్నాడు. వీరసేనుడి మాటలకు సైరంధ్రి చిన్నగా నవ్వింది. రాకుమారి వైపు 2 అడుగులు వేసి, మందోదరి, సూర్యవంశపు రాకుమారుడు వచ్చాడు. నిజంగా మన్మధుడిలా ఉన్నాడు. మహాబలశాలి. కోసల దేశానికి ప్రభువు. వయస్సులో నీకు ఈడైనవాడు. నీ పట్ల అనురక్తుడయ్యాడు అంటూ మరింత చేరువకు వచ్చి మెల్లగా పలికింది. రాకుమారి, చంద్రసేన మహారాజు ఎంతగా బాధపడుతున్నాడో మాకు తెలుసు. నీకా యుక్త వయస్సు వచ్చింది. వివాహం చెయ్యాలని మహారాజు గారి ఆలోచన. నువ్వేమో కన్యగానే ఉండిపోతానంటున్నావు. ఏమీ చేయలేక తన ఆవేదనను మీ తండ్రి మా దగ్గర వెళ్ళబోసుకున్నాడు. నీకు సేవలు చేస్తూ నీ మనస్సును మళ్లించి వివాహానికి ఒప్పించమని మమ్మల్ని ఎన్నోసార్లు కోరాడు. అయితే నీ హఠం మాకు తెలుసు కనుక నీతో ఆ ప్రసంగం చేయడానికే జంకి ఇంతకాలము ఊరుకున్నాం. భర్తలకు సేవ చేయడం నీచకార్యమేమీ కాదు. స్త్రీలకు అది ఉత్తమోత్తమ ధర్మమని మనువు చెప్పాడు. పతి సేవాపరాయణురాలికి నేరుగా స్వర్గం లభిస్తుందిట. నరకం అనుకుంటే ఎలాగా? సృష్టి ఆది నుంచి ఎంతమంది వివాహం చేసుకోలేదు, సుఖపడలేదు? మొగుడికి పిల్లలకి సేవ చేయడం అవమానం అనుకుంటే ఎలాగా? సంసారం అన్నాక సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అంత మాత్రాన అందరూ నీలాగే భీష్మిస్తున్నారా? చూడు, లోకంలో ఎంతమంది హాయిగా సంసారాలు చేసుకుంటున్నారో. నరకం అనేదానివి నువ్వు ఒక్కత్తవే కనిపించావు. పిచ్చిపిల్ల, అలాంటి భయాలేమీ పెట్టుకోకు. ఇతడెవరో యోగ్యుడిలా ఉన్నాడు. స్వయంగా వచ్చి వరించాడు. నీకే సేవలు చేస్తానంటున్నాడు. నా మాట విను. ఇతన్ని వివాహం చేసుకో. మీ తండ్రి సంతోషిస్తాడు. మేము ఆనందిస్తాం. హాయిగా సుఖపడదుగానంటూ ప్రబోధించింది. సైరంధ్రి, నేను వివాహం చేసుకోనని ఎన్నిసార్లు చెప్పలేదు? మళ్ళీ చెబుతున్నాను. ఇక ఎప్పుడూ ఈ ప్రసంగం నా దగ్గర తేకు. నేను తపస్సు చేసుకుంటాను. నా నిర్ణయానికి తిరుగులేదు. ఇతడెవడో సిగ్గు లేకుండా కళ్ళు అప్పగించి నన్నే చూస్తున్నాడు. వెంటనే వారించు అంటూ రుసరుసలాడుతూ విసవిస 10 గజాల దూరం నడిచి అటు తిరిగి నిలబడింది మందోదరి. సైరంధ్రి సాలోచనగా అడుగులు వేస్తూ మెల్లగా మందోదరిని సమీపించింది. బుజ్జగిస్తూ అనునయంగా సంభాషించింది. రాకుమారి, మన్మధుడు దుర్జయుడు సుమా. కాలం అన్ని వేళలా ఒక్కలా సాగదు. అంచేత మరొకసారి ప్రశాంతంగా ఆలోచించు. నా మాటను ఆలకించు. పథ్యం చెబుతున్నాను, హితవు చెబుతున్నాను. చెవిని పెట్టు. ఇలాగే భీష్మించు కూర్చుంటే ఆనక కష్టాల పాలవుతావు. తెలుసుకో. ఒంటరిగా ఎంతకాలం ఉంటావు? వయస్సు అయిపోయాక తోడు కావాలన్నా దొరకదు. ఆ వేళ బాధపడతావు. నేను బాగా ఆలోచించి నీ మేలు కోరి చెబుతున్నాను. నీకన్నా పెద్దదానిని, అనుభవం ఉన్నదానిని, లోకం చూసిన దానిని. ఎందుకు చెబుతున్నానో ఒక్కసారి ఆలోచించు. ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తించకు. అది శ్రేయస్సు కాదు అంటూ ఎంతగా చెప్పినా మందోదరి వినిపించుకోలేదు. అదే తిరస్కార భావం. సైరంధ్రి, దైవయోగం ఎలా ఉంటే అలా జరుగుతుంది. జరగని నేను మాత్రం వివాహం చేసుకోను అని ఖండితంగా చెప్పింది. సైరంధ్రి విసిగిపోయింది. ఈ మొండి ఘటానికి ఎంత చెప్పి ప్రయోజనం లేదనుకుంది. ఒక నిట్టూర్పు విడిచి వీరసేనుడి సమీపానికి వచ్చింది. రాకుమారా, మన్నించు. నీ దారి నువ్వు చూసుకో. మా రాకుమారి వివాహానికి అంగీకరించడం లేదని చెప్పేసింది. వీరసేనుడు మౌనంగా నిష్క్రమించాడు. విమనస్కుడై రాజధానికి చేరుకున్నాడు. కాలం గడుస్తోంది. మందోదరి చెల్లెలు ఇందుమతి యుక్త వయస్కురాలైంది. వివాహం జరిపిద్దామని సంకల్పించి చంద్రసేనుడు స్వయంవరం చాటించాడు. దేశ దేశాల నుంచి రాజపుత్రులు ఎందరెందరో వచ్చారు. వారిలో బలవంతుడు, కుల, శీల, రూప, గుణవంతుడు అయిన ఒక రాకుమారుణ్ణి ఎంపిక చేసుకుని ఇందుమతి వరించింది. వెంటనే వివాహ సంరంభాలు మొదలయ్యాయి. మందోదరి మనస్సులో తొలిసారిగా మన్మధుడు మెదిలాడు. ఆ స్వయంవరానికి మద్ర దేశాధీశుడు చారుదేష్ణుడు కూడా వచ్చాడు.
అతడు గొప్ప అందగాడు, అంతకు మించిన మాటకారి. ఆడవాళ్లను లొంగదీసుకోవడంలో అతడికున్న చాతుర్యం అనితర సాధ్యం. ఏ మచ్చు చల్లాడో, ఏ మందు పెట్టాడో గాని మందోదరి ఆ విటుణ్ణి, ఆ శఠుణ్ణి వరించింది. దైవయోగం అలా ఉంది. తదా కామాతురా జాత విటం వీక్ష నృపం తు సా చకమే దైవయోగాత్తు శఠం చాతుర్యభూషితం. మందోదరి రహస్యంగా తండ్రి చెవిలో చెప్పింది. చంద్రసేనుడు సంతోషించాడు. ఇంతకాలానికి వివాహం చేసుకుంటానంటోందని సంబరపడ్డాడు. ఇక ఏమీ ఆలోచించకుండా వివాహం జరిపించాడు. కాన్కలతో కన్యాదానం చేశాడు. చారుదేష్ణుడు మందోదరిని తీసుకుని మద్ర రాజధానికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు సుఖంగానే గడిచాయి. ఒకనాటి రాత్రి చారుదేష్ణుడు తన సేవకుడి భార్యతో రహస్యంగా క్రీడిస్తుండటాన్ని సైరంధ్రి చూసింది. మందోదరికి తెలియచేసింది. ప్రతిఫలంగా తిట్లు తింది. మందోదరి చిరునవ్వుతో చివాట్లు పెట్టింది. మరికొన్నాళ్లు గడిచాయి. తన సేవకుడి భార్యతో రహస్యంగా క్రీడిస్తుండటాన్ని సైరంధ్రి చూసింది. మందోదరికి తెలియచేసింది. ప్రతిఫలంగా తిట్లు తింది. మందోదరి చిరునవ్వుతో చివాట్లు పెట్టింది. మరి కొన్నాళ్లు గడిచాయి. ఒక వేశ్యతో రహస్యంగా క్రీడిస్తూ మందోదరి కంటపడ్డాడు. అయ్యో, మోసపోయానే అని విలపించింది. ఇంతటి నీచుడని తెలియక పరిణయమాడాను. ఎంత పొరపాటు చేశాను. ఈ సిగ్గుమాలిన వాడితో సంసారం ఎలా చేసేది? ఇతడి మీద నాకింక ప్రీతి ఎలా కలుగుతుంది? నా జీవితం వ్యర్థమైపోయింది. ఇది స్వయంకృతం. ఎవరినీ నిందించడానికి ఏమీ లేదు. చెయ్యకూడని పని చేశాను. నా దుఃఖం నేను అనుభవించవలసిందే. ఆత్మహత్య చేసుకుందామంటే అది మహాపాతకం. పుట్టింటికి పోదామంటే చులకనైపోతాను. అందరూ పరిహసిస్తారు. అందుచేత ఇక్కడే ఇలాగే పడి ఉండాల్సిందే. పతి సామీప్యాన్ని పరిహరించి కామసుఖాలకు దూరమై వైరాగ్య భావంతో కాలం గడపడం ఒక్కటే నాకు మిగిలింది. అంతే, అదే కర్తవ్యం అని నిశ్చయించుకుంది. సంసార సుఖాలను కోల్పోయి అంతఃపురంలో ఏకాంతంగా శేష జీవితం గడిపింది. మహిషాసురుడు ఈ కథను చెప్పి జగదంబికతో అన్నాడు. అందుచేత ఓ కళ్యాణి, నీ బతుకు కూడా ఇలాగే అయిపోతుంది. కోరి వచ్చిన మహారాజును నన్ను కాదంటున్నావు. రేపు కామార్తవై ఎవడో ఒక కాపురుషుణ్ణి ఆశ్రయిస్తావు. ఇది తథ్యం. వాడు మోసం చేస్తాడు. అప్పుడు విలపిస్తావు, పశ్చాత్తాపపడతావు. కాబట్టి ఇప్పుడే నా మాట ఆలకించు. స్త్రీలు అందరూ మెచ్చుకునే మాట చెప్పాను. అలా చెయ్యి. నన్ను వివాహమాడు, లేదంటే విలపిస్తావు అన్నాడు. జగన్మాతకు ఇప్పుడు రవ్వంత కోపం వచ్చింది. తనను ఏదో మామూలు స్త్రీగా భావిస్తున్న వాడి అజ్ఞానానికి జాలి వేసింది. మరొక్కసారి హెచ్చరిక వినిపించింది. ఓరి మందమతి, అధిక ప్రసంగాలు కట్టిపెట్టు. యుద్ధం చేస్తావో పాతాళానికి పారిపోతావో తేల్చుకో. నిన్ను నీ రాక్షసులను సంహరించి హాయిగా తిరిగి వెడతాను. సజ్జనులకు కష్టాలు వచ్చినప్పుడల్లా నేను వారి రక్షణ కోసం అవతరిస్తూనే ఉంటాను. రూపమే లేని నేను ఒక రూపం ధరించడం గాని, పుట్టుకే లేని నేను పుట్టడం గాని కేవలం దేవతల రక్షణ కోసమే. ఇది నిశ్చయం. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాం చ రక్షార్థం దేహం సంధారయామ్యహం. అరూపాయశ్చ మే రూపమజన్మాయాశ్చ జన్మ చ సురాణాం రక్షణార్థాయ విద్ధి దైత్య వినిశ్చయం. మూర్ఖుడా, చివరిసారిగా చెబుతున్నాను తెలుసుకో. నిన్ను సంహరించమని దేవతలందరూ ప్రార్థిస్తే నేనిక్కడకు ఇలా వచ్చాను. నా అవతరణమే నీ సంహారం కోసం. ఆ పని పూర్తి చేసి నిశ్చింతగా తిరిగి వెడతాను. ఇది సత్యం. ఇక నీకు చెప్పలేను. త్వరగా తేల్చుకో. యుద్ధమే చేస్తావో పాతాళానికి పారిపోతావో నీ ఇష్టం. నిలబడ్డావో నిన్ను చంపి తీరుతాను అన్నది. ఇప్పటికీ మహిషాసురుడికి విషయం అర్థమైంది. యుద్ధానికి సన్నద్ధుడై ధనుష్టంకారం చేశాడు. అల్లె త్రాడును చెవిదాకా లాగి శిలానిష్ఠుర శరాలను గుప్పించాడు. అమ్మవారు ఇనుప ములుకుల బాణాలతో వాటిని పొడిపొడి చేసింది. క్రమక్రమంగా యుద్ధం తీవ్ర రూపం ధరించింది. సకల ప్రాణికోటికి భయప్రదంగా పరిణమించింది. అటు రాక్షసులు ఇటు దేవతలు పరస్పర జయేషులై కలయబడ్డారు. భేరీభాంకారాలు, గజఘీంకారాలు, హయహేషితాలు, గదా ఖడ్గ ఘట్టనలు, హాహాకారాలు, జయజయధ్వానాలు. రణరంగమంతా కోలాహలంగా ఉంది, భీషణంగా ఉంది. దుర్ధరుడు ఎటువైపు నుంచో రథం మీద దూసుకువచ్చాడు.
వందల సంఖ్యలో బాణాలు ప్రయోగించాడు. అమ్మవారు రక్తాక్షి అయ్యింది. చూపులు కాదు, నిప్పులు రాలాయి. ఒకే ఒక్క అర్ధచంద్రాకార బాణంతో దుర్ధరుడి శిరస్సును ఎగరకొట్టింది. వాడు గిలగిలా తన్నుకుంటూ రథం నుంచి ఎగిరిపడ్డాడు. అసువులు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. త్రినేత్రుడు విజృంభించాడు. సుదీర్ఘమైన మహాగదను వలయాకారంగా రివ్వు రివ్వున తిప్పుకుంటూ సింహవాహన వైపు వచ్చాడు. వీడు దివ్య శస్త్రాస్త్రవేత్త. వాటిని ప్రయోగించే అవకాశమే ఇవ్వకుండా త్రిశూలం విసిరి గుండెల్లో పొడిచింది. వాడి నోటి నుంచి ఏ పదం రాబోయిందో కానీ మొదటి అక్షరంతోనే ఆగిపోయింది. నోరు వెళ్లబెట్టి కన్ను మూశాడు. ఈసారి మరో దండనాయకుడు అంధకాసురుడు వీరంగం చేసుకుంటూ వచ్చాడు. త్రినేత్రుడి మరణాన్ని కళ్ళారా చూశాడేమో, ఒళ్ళు తెలియని వీరావేశంతో పరుగు పరుగున వచ్చాడు. వస్తూనే తన లోహ నిర్మితమైన గదతో సింహాన్ని శిరస్సు మీద కొట్టాడు. అది ఒక్కసారిగా గర్జించింది. జూలు దులిపి పంజా విసిరింది. గ్రద్దగోళ్లలో చిక్కుకున్న కోడిపిల్లలా అంధకుడు విలవిల్లాడాడు. సింహం నోరు తెరిచి ఒకే ముద్దగా వాడిని భక్షించింది. ఇక మహిషాసుర మర్దనం గురించి రేపు తెలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.